కొద్ది రోజుల విరామం తర్వాత హైడ్రా మళ్లీ కొరడా ఝుళిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. మణికొండ, అలకాపూర్లో ఇటు డొమెస్టిక్ అనుమతి తీసుకున్న ఒక కాంప్లెక్స్ని దాన్ని కమర్షియల్గా మార్చడం అనుమతులు లేకుండా అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇటు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అంటే ఎక్కడ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ఉన్నాయో మనం చూడవచ్చు. గత 2 నెలల క్రితం ఏదైతే చెరువు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న భవంతులన్నింటినీ నిర్మాణాలన్నింటినీ కూడా ఏ విధంగా హైడ్రా కూల్చివేసిందో ఆ తర్వాత కొద్ది రోజులు విరామం ఇచ్చిన హైడ్రా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి ఈ కూల్చివేతలకు తెరదీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ అనుమతి ప్రకారం నిర్మాణం లేదో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి, నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ కోవలోనే ఈరోజు మణికొండ, అలకాపూర్లో ఇలాంటి భవంతిని హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఓనర్లకి, యజమానులకు కూడా ఇదే కారణం చూపిస్తున్న పరిస్థితి. ఇది ఇచ్చిన అనుమతి ఏంటి, మీరు కట్టిన పర్పస్ ఏంటి అనే కోణంలో వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆ భవంతికి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించిన యజమానులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బోర్న వెలిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే ఇలా కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదేం కాదు, దీనికి ఏ అనుమతి తీసుకున్నారు, ఏం కాంప్లెక్స్ లేపారు అనే కోణంలో ఇటు రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక రకాలుగా గతంలో మనం చూసాం. హైడ్రా చెరువు ప్రాంతాల్లో బాధితులు ఏ రకంగా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించారు, అధికారులను అడ్డుకున్నారు మనందరం చూసాం. ఇప్పుడు అలాంటి విమర్శలు ఎదురుకాకుండా, అలాంటి ప్రతిఘటనలు ఎదురుకాకుండా పక్కా ఆధారాలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్తో వీళ్ళు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఇలాంటి అక్రమ నిర్మాణాలు అని డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించి మరీ కూల్చివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఆ నిర్మాణం ఉంటుంది. దానివల్ల ఎంతో కొంత ఆ యజమానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఓనర్ అందుకు సంబంధించిన యజమానులు మాత్రం కాస్త విషాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అలకాపూర్ కాలనీలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడంతో అందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఎవరైతే అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.